హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే చాలా బాగున్నామండి. గుడ్ మార్నింగ్, శుభోదయం, అలానే హ్యాపీ సండే. ఏందన్న సంగతులు? మా సంగతులు వచ్చేసి ఉదయాన్నే నేను చీకటితో 5:30 కల్లా బయలుదేరుతున్నాను. ఎక్కడికంటే ఏల్చూరు బయలుదేరుతున్నాను అనమాట. దేనికంటే మనకి సండే వస్తే ఏదో ఒక స్పెషల్ పిల్లల కోసం తీసుకొస్తూ ఉంటా కదా. ఒకరోజు రాజ్కుమార్ దోశలు పోసి చికెన్ కర్రీ ఉండటం, 2 రోజు చపాతీలు చేయడము, అలాగా వారంలో పిల్లల కోసం ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాను. అయితే ఈ వారం ప్రతిసారి చికెన్ తీసుకొస్తా ఉన్నాను. ఇంక చికెన్ పొద్దుపొద్దు చికెన్ కాదు, అసలు బాగుండదు. ఏదైనా కొత్తగా స్పెషల్గా చేసుకోవాలని చెప్పేసి ఏల్చూరు దగ్గరలో మటన్ సెంటర్కి అయితే వచ్చేసానండి. కారు మంచులో రాత్రి ఫోన్ చేసి, అన్న ఒక నాకు తలకాయను అలానే కాళ్ళు కావాలంటే లేవు తమ్ముడు ఆర్డర్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్పగానే, ఏల్చూరులో అయితే మనకి మటన్ ఎంత కావాలన్నా అంత ఉంటుంది. కాళ్ళైనా ఏయైనా మనకి దొరుకుతాయి అని చెప్పగానే నేనైతే ఏల్చూరు అయితే బయలుదేరి వచ్చేసాను. ఓ 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్ దూరం అయినా పిల్లల కోసం. ఎందుకంటే ముఖ్యంగా చిన్నోడు ఉన్నాడు కండి, సుహాస్. వాడికైతే తలకాయ చారైనా, తర్వాత పాయ అంటే కాలు సంబంధించిందైనా ఏదైనా కానీ తలకాయ కాలు సంబంధించిన కూరలు పెడితే పిల్లలకి చాలా మంచిదని చెప్పేసి, మెడ త్వరగా నిలబెడతారని చెప్పేసి. అఫ్కోర్స్ సుహాస్ బాబు నడుస్తున్నాడు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, గెంతుతున్నాడు. అయినా పిల్లలకి పెడితే కొంచెం మంచిదన్న ఉద్దేశంతో ఏమంటున్నా ఈరోజు మటన్లో అదిగోండి పొట్టేల తలకాయ కొన్నా. పొట్టేల తలకాయను అలానే కాళ్ళు అంటే రెండు ఒకసారి ఇచ్చేస్తారులే. ఇది ఒక కాంబోగా మాట్లాడుకోవాలి. తలకాయల రేట్లు మాత్రం బీభత్సంగా పెరిగిపోయినాయండి. అసలుకి ఇంత ప్రైజ్ ఉండిద్దని అస్సలు అనుకోలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మటన్ కేజీ వచ్చేసి 900. 3 షాపులు ఉన్నాయి కదా, ఎక్కడైనా 900. తర్వాత కాళ్ళు తీసుకోవాలి, తలకాయ తీసుకోవాలనుకుంటే మాత్రం అవి సపరేట్గా కాంట్రాక్ట్ లెక్క మాట్లాడుకోవాలి. అదంటే 2 కేజీలు రావచ్చు, 3 కేజీలు రావచ్చు, అంటే తలకాయని బట్టి బేరం ఉంటుంది. అయితే నేను తీసుకున్న తలకాయ వచ్చేసి దగ్గరగా ఒక 1200కు 1000 రూపాయలు వచ్చింది అనుకుంటే 1700 పడింది ఆ కాళ్ళు. అలానే ఆ తలకాయ వచ్చేసి ఈ 1700కి వర్తా కాదో కామెంట్ సెక్షన్ చెప్పండి. అంటే 4 కాళ్ళను ఒక తలకాయ ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఒకసారి కాల్చి శుభ్రంగా ముక్కలు కొట్టేయడం అన్నమాట. వీడియో తీసుకుంటేనేమో 1500 అంట, కాల్చి కొట్టిస్తేనేమో 300 అంట. 1800 చెప్పాడు. ఇంకా వద్దులే స్వామి, 2 కేజీలు మటనే వచ్చింది, ఏదో తలకే తినాలి, కాళ్ళు పాయ చేసుకోవాలని, పిల్లలు తీసుకోవాలని ఆశతో వచ్చాను, ఎంతైనా తప్పేదే వద్దులని చెప్పేసి తలకాయ కాలు తీసుకొని శుభ్రంగా కాల్పిచ్చేసి ఇంకా అదిగోండి శుభ్రంగా అయితే కాలుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు కాల్చే ముందు నన్ను ఒక మాట అడిగారు, అన్న అసలు నేనేమన్నానంటే, అన్న తలకాయనో కాలు ఇచ్చేసి నేను ఇంటికి పోయినాక తాడిమట్ల మీద లేదా పొయ్యి మీద కాల్చుకుంటానంటే మీకు కొలుము ఉందని అడిగారు. అన్న నాకు కొలిమి లేదు, ఏం లేదు, పొయ్యి మీద కాలుస్తానంటే నీకు లేట్ అయిపోయింది, అలానే ప్రాసెస్ మీకు కొంచెం తెలుసు తెలియదు, ఎందుకు తమ్ముడు రిస్క్ పడతా ఉంటావు, ఇబ్బంది పడతా ఉంటావు, చక్కగా ఇక్కడే ముక్కలు చేసుకొని తీసుకుపోయి కూర వండుకోవడం బెటర్ కదా అని చెప్పేసి చెప్పగానే, అవును ఈ ఆలోచన కూడా మంచిదే, మన దగ్గర గ్యాస్ లేదు, అలాంటి పార్ట్ కూడా లేదు, పొయ్యి మీద పెట్టాలంటే మనకి కొత్తగా మనకి చేత కాదో మళ్ళీ ఒకటి చేయిపోయి 2 చేస్తే పాడైపోతాయి అనే ఉద్దేశంతో, సరే డబ్బులు ఏడరావాలి ఏడపోవట్లేదు, చేసుకున్నది శుభ్రంగా తినాలి కదా అన్న ఉద్దేశంతో, సరేనన్నా మీరే ముక్కలు కొట్టేసి మీరే ప్రతిదీ శుభ్రం చేసేసి ఏమని చెబితే, అన్నను అలానే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి అయితే వాళ్ళు సండే చేస్తూ ఉంటారు అన్నమాట. నాకు కాళ్ళకి అలానే తలకాయకి 2 కలుపుకొని 300 అన్నారు. ఎంతైతే అంతేనని చెప్పేసి ఇంకో మొత్తం అయితే శుభ్రంగా గ్యాస్తో అంటే కాల్చే కొద్దీ కత్తి తీసుకొని కొంచెం అంటే శుభ్రంగా నీట్గా వచ్చేస్తుంది. మొత్తం 4 కాళ్ళు కాల్చిన తర్వాత వాటి కాళ్ళకి గెట్లు ఉంటాయి కదా, ఆ గెట్లు కత్తి తిప్పి మొత్తం ఇదలు కొడుతున్నాడు అనమాట. గట్టి కొడితే అలా ఊడిపోతా ఉంటే వాటిని మనం ఏంటంటే పాయ చేసుకోవచ్చు, మటన్ తలకాయ వరకేమో గొత్తంగా కూర చేసుకోవచ్చు. అదిగోండి మనం తీసుకున్న పొట్టేలు కూడా వాటి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు మాత్రం ఆ కొమ్ములు కూడా కొట్టేసిన తర్వాత ఇంక వాటిని గంట లేదా ఒక అరగంట నీళ్ళలో వేస్తారంట. నీళ్ళలో వేస్తే ఏంటంటే దానికి ఉన్న పైన మసి మొత్తం శుభ్రంగా నానిపోయి, తర్వాత మనం పీస్తో రుద్దేసుకుంటే, అంటే ఒకటి తాడు ఉంటుంది కొబ్బరి తాడుతో శుభ్రంగా చేసేయచ్చు అంట. అది మీకు చూపిస్తాలే. ఆ తలకాయని అలానే ఆ కాలుని అరగంటలో నీళ్ళు నానబెట్టిన తర్వాత శుభ్రంగా కొబ్బరి తాడుతో రుద్దితే అలాగా నీట్గా వచ్చేసింది శుభ్రంగా. పసుపు పూసినట్టు ఉంది కానీ ఆ పసుపు అయితే ఏం పోయలేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అన్నయ్య అయితే ముక్కలు కొడతా అన్నాడు. అన్న నేనేం చెప్పానంటే, అన్న తలకాయ అయితే ముక్కలు కొట్టేసి సన్న ముక్కలు చేసేసి ఆ 4 కాళ్ళు ఉన్నాయి కదా, 4 కాళ్ళు 2 కాళ్ళు ఉంచు, 2 కాళ్ళు అయితే సన్న కొట్టే అన్న,
2 కాళ్ళు గ్యార్ కాళ్ళు లాగా మనం ఏంటంటే కోసుకొని 2 రోజులు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఎప్పుడన్నా సూప్లా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో 2 కాళ్ళు ఉంచమని చెప్పాను. తలకాయ చూడండి శుభ్రంగా నీట్గా అయితే చేసి పెట్టాడు. పొట్టేల తలకి అయితే దగ్గరుండి మొత్తం సన్న ముక్క అయితే కొట్టిస్తున్నాను, పిల్లలు చక్కగా తింటారని. తర్వాత ఆ కాళ్ళు ఉన్నాయి కానీ పొట్టేల కాళ్ళు అవి కూడా సెంటర్లో పోపిచ్చేసి వాటిని కూడా కొంచెం కాల్పించాను అనమాట. అంటే కొంత గొప్ప ఎంటికలను ఉంటాయి, అలాంటి శుభ్రం కాల్పించుకోవాలి. నాన్న నీకోసే నన్ను తీసుకుంది. మా పుట్టుడేమో చక్కగా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే వయసు వచ్చేటప్పుడు చూస్తాను ఇది భలే ఉంది అని చెప్పేసి ఓవరాల్గా ముక్కలు కొట్టించిన తర్వాత బయలుదేరుతానండి. ఇది ఏల్చూరు మటన్ సెంటర్. మనం పోతూ వాటిలో కావాల్సిన మసాలా అండి. ఇంటికి వచ్చేసాను, త్వరగా కడిగేద్దాం. మా వీడియో చూస్తున్నారా? మరి వీడియో చూస్తున్నారంట. మన గాలిలు చూస్తున్నాం కదా ఆ ఆంటీ వాళ్ళు. రాజీ ఇదిగో, ఇప్పుడు కాట వేస్తే ఆ తలకాయతో కాలుతో కలుపుకుంటే మొత్తం 2 కేజీలన్నర వచ్చింది. ఎంత ఇది? అదే 1700. మరి తలకాయ కూర ఒకటి వండు, మిగతా కాలు కూడా కొట్టించా కదా పాయసం చెయ్యి అమ్మా. చేప పట్టిన తర్వాత గ్యార్ కాలు కొట్టించుకొచ్చా. శుభ్రం చేయి మరి, నేను బ్రష్ చేస్తా లోపల శుభ్రం చేసుకోమరా. కడిగి ఎంత రెడీ చేసుకో. టిఫిన్ పోసావా? దోశలా? తొందరగానే మరి. ఏం సంగతి అంట? ఏం సంగతి అంటున్నా? చెప్పాలి ఆధారు స్పెషల్ ఏందో తిరగటమేనా? అంతేనటువా? సరే రామా. బ్రెయిన్ చిన్నది. ఇవన్నీ ఒక విడిగా వండుతాను, కాయ ఒకటికి. అదే కాల వరకు విడిగా వండుకో, కొంచెం మాంసం కూడా వేయి దాంట్లో, ఏం కాదు. సరేనా? పైన కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బావ అయితే వచ్చాడు, బావకి వేడివేడిగా దోశలు అయితే పోస్తూ ఉన్నాను. మనకి పాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా పాయ కర్రీలకి దోశల కాంబినేషన్ చాలా బాగుంటుంది. బావకైతే వడ్డిచ్చేద్దాం మరి. పాయ కర్రీ అయితే మనకు బాగా ఉడికేసింది. అసలు కలర్ఫుల్ కూడా చాలా బాగుంది అనమాట. బావకైతే వడ్డిచ్చేద్దాం. చేసా సరే బావ. మరి అంతలోకి తలకాయ కర్రీ కూడా చేస్తాను. బ్రెయిన్ ఉంది కదా, మరి కర్రీలో కలపన అబ్బాయికి విడిగా ఫ్రై చేసానా, చిన్నోడికి ఫ్రై చేసానా. సరే, టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ప్రార్థన అయితే స్టార్ట్ చేస్తారు. చర్చికి అయితే వెళ్తున్నాము. డబ్బులు ఇస్తారా? త్వరగా అయితే మందిరానికి వెళ్ళి సాంబింటి సాంగ్ పడేసి ఆరాధన వాక్యం చక్కగా అయినేసి వద్దాం. సాహస్ బాబు వాళ్ళ డాడీతో పాటు వస్తాడు. సాహస్ బాబు నిద్రపోతున్నాడు. చర్చికి వెళ్దాం కదండి.